నాయకులు ఉన్నారు, అందరి పేర్లు పెట్టారు నిన్న. ఆయన సమస్యను భుజాన్ని వేసుకోమని అడుగుతున్నారు అందరినీ. ఎవరు మాట్లాడలేదండి ఈ విషయంలో. ఎవరు కూడా మేము మాట్లాడమంటున్నారు. ఇండియా కూటమి వాళ్ళు కూడా చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళ చెల్లి కూడా ఆమె కామెంట్స్ తీవ్రంగా చేసింది. వాస్తవంగా ఈ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఆమె ఆరోపించింది. అదే విధంగా ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ నాయకులు ఉన్నారండి, అదే పాచిమొఖంతో పాచి మాటలు మాట్లాడే వాళ్ళందరూ బయటకు వచ్చారు. కానీ ఈ లడ్డు విషయంలో ఎందుకు వచ్చిన గొడవ, హిందూ ధార్మిక సంఘాలతో పాటు ముస్లింలు అదే విధంగా క్రిస్టియన్ సోదరులు కూడా మన మీద అరే ఈ విధంగా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని డిస్కషన్ చేస్తున్నారని బహిర్గతంగానే అనుకుంటున్నారు. దీంతో పాటు మరి బిల్డప్ బాబాయ్ ఒక అతను ఉన్నాడండి, అదేనండి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. ఆయన వచ్చేసి అసలు ఈ యానిమల్ ఫ్యాట్ ఇవన్నిటి కూడా ఆవులదే తప్పు, ఏదో తినడం వల్ల ఇచ్చిన పాలతో వచ్చింది. అసలు నాకు అసలు అర్థం కాలేదు ఇలా కూడా ఉంటుందా అని. అంటే బిల్డప్ బాబాయ్ వీళ్ళందరూ కూడా. దీంతో పాటు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమలని ఆయనే ఆక్రమించుకొని ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు కనపడతలేదండి? సూపర్ స్వామి అంటే తమకు తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళిపోయి నా మీద సిట్ దర్యాప్తు చేయొద్దని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇదే తిరుమల తిరుపతిలో స్వామివారి విగ్రహాన్ని వెనక పెట్టేసుకొని మరి వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తా అనాథ రక్షక గోవింద అంటూ ఉంటే, వైవి సుబ్బారెడ్డి భార్య జగన్ రెడ్డి రక్షక గోవింద అంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన బాబులు ఏంటంటే అసలు వెంకటేశ్వర స్వామి కన్నా అతీతులు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకోటి దీంతో పాటు మరి ఇంకొక ఆయన అసలు పెద్దంటూ పానకంలో పొడకలాగా వస్తూ ఉంటాడు, కొడాలి నాని. ఆయన వచ్చేసి ఎస్ నేను హిందువుని, నేను చాలా సార్లు తిరుపతి వెళ్ళాను, నేను మెట్లు మార్గాన్ని వెళ్ళాను, గుండు కొట్టించుకున్నాను, చంద్రబాబు గారిని వెళ్ళి గుండు కొట్టించుకోమానంటే అది ఇదని అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఏ రోజైనా కానీ కొడాలి నాని మీ యొక్క నాయకుడు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విరాళాలు ఎప్పుడన్నా మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ₹1 ఇచ్చారా? చంద్రబాబు గారి ఇంటూ ఏ కార్యక్రమం జరిగినా గానీ అన్నదాన కార్యక్రమానికి లక్షల్లో ఇస్తారు. అంతదాకా ఎందుకండి? దేవాంశ్ పుట్టినరోజు జరిగితే ఖచ్చితంగా వెళ్ళిపోయి దాదాపు ఆ రోజు అన్నదాన కార్యక్రమానికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం వీళ్ళే పే చేస్తారు. అదే విధంగా హెరిటేజ్ నుంచి ఎన్నో అంటే విరాళాలు ఇస్తూ ఉంటారు. చంద్రబాబు గారు ఏది జరిగినా గానీ స్వామివారిని దర్శించుకునే వస్తారు. చాలా సందర్భాల్లో చెప్పాడు, మా కుటుంబం ఎలా హెల్ప్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి గర్వంగా చెబుతూ ఉంటారు. నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, కొడాలి నాని నువ్వు, ఆయనకి నిజంగా హిందూ మనోభావాల మీద గౌరవం ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానం మీద గౌరవం ఉంటే మెట్లు మార్గాన పైకి వెళ్ళి గుండు కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి రమ్మనండి. ఎస్ అప్పుడు నమ్ముతారు. అంతేకాని మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఒక చాలా తెలివిగా జగన్ గారు ఒక ఇష్యూని ఫాలో అవుతున్నారు. ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, నేషనల్ లెవెల్లో పెట్టి ఢిల్లీ స్ట్రీట్స్లో పెట్టి అన్ని పార్టీస్ని రమ్మని ఏపీని నేషనల్ వైడ్ అల్లరి చేయాలని అనుకుంటున్నారు. లడ్డూ విషయంలో కూడా నిన్న కూడా చాలా తెలివిగా దేశంలోని అన్ని పార్టీలని లీడర్ని పెట్టి ఆయనకు వచ్చిన సమస్యపై అందరినీ స్పందించేయమని చెప్పి ట్యాగులు చేసి అల్లరి పెట్టేసి చేస్తున్నారు. అంటే ఏపీలో జరిగే ప్రతి ఇష్యూలో ఒక అల్లరి నేషనల్ లెవెల్లో చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో చేసి ఒక హంగామా చేయాలనుకుంటున్న ఆ ఇంటెన్షన్ మీకు కనిపిస్తుందా? ఖచ్చితంగా నేను విజయ్ చంద్రిక్ గారు అదే నేను చెప్పుకొచ్చింది. మీకు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే అన్ని మతస్థులే ఉంటారు. వాళ్ళకి రావటానికి ఇది బూచిగా చూపిస్తాడండి. ఇదిగోనండి ఇక్కడ క్రిస్టియన్లు కించపరుస్తున్నారనో ఇంకో విధంగా నేననేది అందుకే ఇప్పుడు సిట్ వేస్తారు, ఇందులో నిజాలు బయటకు వస్తాయి, అన్ని కనపడుతున్నాయి, ఎన్డీడీబీ రిపోర్ట్. ఇవి కాకుండా వేరే ఇంటెన్షన్ తో వెళ్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ అనేది ఒక సైలెంట్ గా వెళ్తోంది. విజయ్ చంద్రిక్ గారు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విధానం ఏ విధంగా ఉందంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి